ప్రభు నామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకొచ్చాను. అయితే ఇన్ని రోజులు నిజానికి దేవునికి కూడా నేను దూరంగానే ఉన్నాను. నా పరిస్థితులు కొన్ని సార్లు మనము దేవుని మాట వినడం కంటే కూడా సాతాను మాటకే ఎక్కువ లోబడుతూ ఉంటాం కదండి. ఐహిక విచారముల వలన కొన్ని శోధనల వల్ల మనము వాడికే లొంగుతూ ఉంటాము. అలాగే నేను కూడా కొన్ని రోజులు కొన్ని దినములు లొంగిపోయిన పరిస్థితిలో ఉన్నానన్నమాట. అయితే తిరిగి దేవుడు నన్ను విడిపించడానికి సమయం పట్టింది. అయితే నేను విడిపింపబడి నేను ఇప్పుడు దేవుని వాక్య గ్రంథాన్ని తీసి నేను చదువుతున్నప్పుడు నేను ఎలాగైతే నా హృదయంలో నా మనసులో నేను అనుకొని బాధపడుతూ ఉన్నానో అదే వాక్కు దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. మీకు ఎప్పుడైనా మీ లైఫ్లో ఇలాంటి అనుభవం ఎదురైందా? ఎదురైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి అలాంటి అనుభవము విశ్వాసులైన వారిలో చాలా వరకు అనంటే 99% మెంబర్స్కి ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట్లాడేవాడు, ఆయన వాక్కు ద్వారా ఆయన బిడ్డలను ఆయన బలపరిచేవాడు. కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవము ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇలాగంటున్నారు ఆయన నాతో, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనంలో, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. ఎగ్జాక్ట్గా నేను అదే బాధపడుచున్నానండి. అదే నా హృదయంలో నేను కుమిలిపోతూ ఉన్నాను. నా శరీరము నా ప్రాణము మూలుగుతూనే ఉంటుందా? నాకు విడుదల లేదా? నాకు అసలు ఇంకా నా జీవితానికి నేను బ్రతుకున్నంత కాలం ఇంతేనా? శరీర నొప్పులతో, పరిస్థితులతో, శోధనలతో పోరాడుతూ ఉండడమేనా అని నేను ఎంతగానో నేను కుమిలిపోతూ ఉన్నాను. అయితే ఆయన ఇలాగంటున్నారు, అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. నేను అనుకుంటున్న మాట కూడా ఆయన ఎంత స్పష్టంగా అంటున్నారో చూడండి. ఇలాంటి వాక్కు ద్వారానే అండి ఏమంటారు, మనము కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఎదుటివారు మన కష్టాన్ని మన పరిస్థితిని అంటే మనం బాధపడుతున్న బాధను వారు అర్థం చేసుకొని ఒక్క మాట మాట్లాడతారు చూడండి. ఆ ఒక్క మాటనే మనం ప్రేమించిన వారు మనల్ని అర్థం చేసుకొని ఒక్క మాట మాట్లాడతారు చూడండి. ఆ ఒక్క మాటనే మన మనసుకు ఎంతో నెమ్మదిని, సంతోషాన్ని, ప్రాణాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. అలాగే మనల్ని ప్రేమించిన మన తండ్రి, మనం ప్రేమించిన మన తండ్రి కూడా మనం బాధపడుతున్నప్పుడు మనం ఇలా అనుకుంటున్నాము అన్నది కూడా ఆయన చెప్తున్నాడు చూడండి. అది ఆయన ప్రేమ. అయితే అని నీవు అనుకొనుచున్నావు, నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించుచున్నాను, సర్వ భూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు అనంట. సర్వ శరీరుల మీదికి ఆయన కీడు రప్పించుచున్నాడంట. అయితే నీవు వెళ్ళి ప్రతి స్థలములోనూ నీ ప్రాణంను నీకు అప్పగించుచున్నాను అని అంటే, లోతు కుటుంబాన్ని సొదొమ గొమొర్రా పట్టణం మీద నుంచి దేవుడు తప్పించినప్పుడు నీ ప్రాణాన్ని, నీ నీతిని బట్టి నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు ఎలాగున ఎక్కడికి వెళ్ళి దాక్కుంటావో దాక్కో, ఈ పట్టణాన్ని అంతటినీ నేను కాల్చివేస్తున్నాను అన్నప్పుడు లోతు గారు ఆ పట్టణం నుంచి ఆయన వెళ్ళిపోయారు కదండి. విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా కుటుంబీకులను తీసుకొని. మరి పట్టణాన్ని అంతటినీ ఆయన నాశనం చేసినా కూడా లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడిన వారుగా ఉంటారు. అలాగే మన లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ వాక్కును బట్టి నాకు కలిగిన దర్శనములో దేవుడు చెప్పిన వాక్కును బట్టి నేను అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. మనకు ఫర్ సపోజ్ ఈ ఇల్లు
దేవుడే కట్టించాడు, దేవుడే దీని నుండి వెళ్ళిపోమంటున్నాడు, దేవుడే దీన్ని తీసివేసే పరిస్థితి వస్తుంది. అలాగున్నే మన లైఫ్లో కూడా కొన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. కొన్ని సమయాల్లో ఆయనే మనకు వాటిని దూరం చేస్తూ ఉంటాడు. అయితే మనము ఏది జరిగినా కూడా లైఫ్లో మన లైఫ్ ఏ టర్న్ తీసుకున్నా కూడా, ఎటువైపు మల్లుతున్నా కూడా మనం చేయవలసింది ఏంటంటే మారు మాట్లాడకుండా. ఇప్పుడు నా భర్త ఉదాహరణకు చెప్తే, నా భర్త ఎక్కడికన్నా బయటికి వెళ్దాం రా అని అంటారు కొన్నిసార్లు. బయటికి వెళ్దాం రా అంటే నేను ఈ మధ్యన అడగడం మానేశానులేండి, కొత్తలో అడిగేదాన్ని. బయటికి వెళ్దాం రా అని అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారో అని సర్ప్రైజ్గా ఏదో నేను ఆలోచించుకొని ఎక్కడికి అని 10 సార్లు అడిగేదాన్ని. అడిగితే చెప్తే కానీ రావా అని అనేవారు. అలాగున్నే మన దేవుడు కూడా మనల్ని కొన్నిసార్లు ఆయన తీసుకువెళ్ళేటప్పుడు మనము గొప్పగా ఎక్స్పెక్టేషన్స్, ఆలోచనలు పెట్టుకోవద్దు. కానీ ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నారో మనం ఆయన చేయి పట్టుకొని ఆయన ఎటువైపు మనల్ని నడిపిస్తే అటువైపుకు మనము మారు మాట్లాడకుండా, తండ్రి నీవు నడిపించిన చోటుకు నేను నడుస్తాను అని చెప్పి మనము నడిచేవారముగా ఉండాలి. మనము అలాగున ఆయన మాటకు లోబడి విధేయులముగా మనము ప్రవర్తించే వారముగా ఉండాలి. కానీ ఎదురు తిరిగి మాట్లాడే వారముగా ఉండకూడదు. అలాగునే ప్రశ్నించే వారముగా మనము ఉండకూడదు. ఆయన మన యజమానుడు, మన తండ్రి, మన కర్త కనుక ఆయనకు మనము అన్ని విషయంలోనూ లోబడి నడిచి జీవించగలగాలి. కానీ ఈ వాక్కు ఉంది చూసారా, ఇప్పుడు నేను ఈ వచనం నుంచి ఈ వచనం దాకా ఎగ్జాక్ట్గా నాకు కనిపిస్తున్న దర్శనాలకు, నేను అనుభవిస్తున్న పరిస్థితులకు అన్నిటికీ కూడా ప్రతి ఒక్క మాట నాకు ఇందులో ఈ 4 మాటల్లోనే నా శ్రమ అంతటికి సరిపడా వాక్కు ఉందన్నమాట. నిజమే, నేను ఇన్ని దినముల్లో కూడా శరీరము మూలుగుతో భరించలేక నేనున్నాను. అయితే ఇప్పుడు నేను దాని నుంచి విడుదల పొందుతానని నేను చెప్పట్లేదు. కానీ అయితే దేవుడు, నేను ఇలాగే అనుకుంటున్నాను, నాకు నెమ్మది దొరకదు, నాకు సంతోషం దొరకదు, నేను సంతోషంగా ఉండదు అని నేను అనుకుంటూ ఉన్నాను. మీకు ఒకవేళ ఈ వాక్కు వినటానికి మీకు ఏమన్నా విసుగ్గా అనిపిస్తే నేను చెప్పలేను. కానీ నా లైఫ్ మటుకు నాకు ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మనం ఒకసారి పడ్డాము, దెబ్బ తగిలింది, ఆ గాయము మనకు మాన్తుంది. ఆ గాయం మానుతుంది మనకు, మరలా మనం లేచి పని చేసుకోవచ్చు, మరలా మన లైఫ్ హ్యాపీగా నడవచ్చు అనే సమయంలో ఇంకో దెబ్బ పడుతుంది. మరలా సరే పడింది, సరే అని ఓర్చుకుంటాం, పడుతుంది, మళ్ళా మానుతుంది, మళ్ళా గాయం మళ్ళీ మనం పైకి లేచే పరిస్థితి వస్తుంది. కానీ ఆ లేచే పరిస్థితిలో మళ్ళీ ఇంకో దెబ్బ తగులుతుంది. అలాగున మీ లైఫ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందండి? జీవితం మీద హోప్స్ ఉంటాయా? సంతోషంగా ఉంటాను అన్న హోప్స్ ఉంటాయా? లేదు, నాకు అసలు ఈ జీవితమే వద్దు అన్నంత విరక్తి, విసుగుదల వస్తుందా? నాకైతే అదే అనిపిస్తుందండి. అన్నీ బాగానే ఉన్నట్టుంటుంది లైఫ్లో, కానీ నా శ్రమ, నా బాధ ఎవరికి చెప్పుకోవడానికంటే చెప్పుకోలేని సమస్య ఏం కాదు. అది దేవుడు నిర్ణయించింది, నా జీవితంలో దేవుడు నిర్ణయించిన శ్రమ అన్నమాట. మరి పౌలు గారు ఆయన శరీరంలో బాధ గురించి ఆయన మూలుగుతూ, నన్ను ఈ శ్రమ నుండి, బాధ నుంచి విడిపించు అని పౌలు గారు అన్నప్పుడు, నేను నీకు ఇది నియమించే నేను వాడుకుంటానన్నట్లు కొన్నిసార్లు కొందరి జీవితాల్లో కొన్ని శ్రమలు, కొన్ని బాధలు అలాగే అంటి పెట్టుకొని ఉంటాయండి. అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. వాటికన్నిటికీ కారణాలు అయితే మనము వెతికే ఆలోచనలు అయితే చేయొద్దు. కానీ దేవుడు నిర్ణయించిన శ్రమకు మనము తల వంచి, శిరసు వంచి, దేవా నీవు నాకు ఇది నిర్ణయించావు, నా శరీరంలో ఈ మూలుగును, ఈ శ్రమను, ఈ బాధను
ఈ స్థితిగతిని నీవు నాకు నిర్ణయించావు కనుక నేను దీన్ని స్వీకరిస్తాను, భరిస్తాను, ఈ అవమానాలను నేను భరిస్తాను, ఈ బాధల్ని నేను భరిస్తాను అని మనము మన మనసుకు మనం తీర్మానం చేసుకొని ముందుకు కొనసాగాలండి. మా పిల్లలు కూడా అంటూ ఉంటారు, అమ్మ నీకెప్పుడు బాగోదా? మా పాప అంటది, మా బాబు అన్నాడు కానీ మా పాప అంటుంది, అమ్మ నీకెప్పుడు బాగోదా? నీకెప్పుడు ఏదో ఒక నొప్పి ఉంటూనే ఉంటుందా? ఎప్పుడు నువ్వు ఇలాగే ఉంటావా అని అంటుంటారు. వాళ్ళు అలా అంటుంటే మన ప్రాణం చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఆ అవమానాన్ని, ఆ శోధనని, ఆ బాధని, వాటితో పాటు ఈ నొప్పిని, వీటన్నిటినీ కూడా మనము భరించుకొని ముందుకు వెళ్ళగలిగితేనే మనము అనేక దీపాలను వెలిగించే వారంగా ఉంటాము. మరి మన క్రీస్తు పరమ తండ్రి మరి ఆయన సిలువలో శ్రమను అనుభవించేటప్పుడు ఆయన అంతస్తును తగ్గించుకున్నారు, ఆయన గొప్ప స్థితిని తగ్గించుకున్నారు, ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నారు, మూలుగుతోనూ రక్తంతోనూ ఆయన ఎంతో శ్రమించారు. ఆయన ఎంతో శ్రమించబట్టి ఆ శ్రమను బట్టి మనకి ఈ రోజున మనం ఇలాగునున్నాము. అలాగునే విశ్వాసులు కూడా వారి జీవితంలో ఆ శ్రమను క్రీస్తు అనుభవించిన శ్రమ గుండా మనం వెళ్ళవలసిన పరిస్థితులు, స్థితిగతులు దేవుడు కల్పిస్తాడండి. అయితే మనము క్రీస్తును పోలి నడుచుకున్న వారమై చిన్న క్రీస్తుల వలె మనము కూడా ఆ శ్రమనంతటికీ కూడా మనము దిగమింగుకొని, ఓర్చుకొని, భరిస్తూ, మూలుగుతూ మనము ముందుకు కొనసాగవలసింది. కానీ మనము సృష్టికర్తను లోబడకుండా మనము డిప్రెషన్కి, బాధకు, ఇంకెన్నాళ్ళు, ఇంకా ఏంటి అని క్వశ్చన్స్ వేస్తూ మనం ముందుకు వెళ్ళకూడదు. కానీ ప్రభువు మనకు అనుగ్రహించిన దాన్ని లోబడి, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనము శిరసావహించి ముందుకు కొనసాగే భాగ్యము, ధన్యత ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి. దేవుని వాక్కును స్వీకరించండి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.